హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో గులాబ్ జామున్లో పిండి లేకుండా గులాబ్ జామున్లు బ్రెడ్తో చాలా సులభంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటాయి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఎలా చేసుకోవాలో చూసేయండి. బ్రెడ్ తీసుకున్నా 4 పీసులు. ఈ బ్లాక్గా ఉన్నది మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసి ఈ విధంగా వైట్గా ఉన్నది తీసుకొని ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరకప్పు పాలు తీసుకున్నా, కాచి చల్లార్చిన పాలు ఇవి వేసుకొని ఈ బ్రెడ్ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి గిన్నె పెట్టుకొని పంచదార వేసుకోవాలి. పాకం పట్టుకుంటాకి కప్పున్నర వేసాను. నేను తీసుకున్న బ్రెడ్కి సరిపోద్ది. మన పంచదార ఎంతైతే వేసామో అంతే వాటర్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మరిగితే సరిపోద్ది. తీగ పాకం కూడా ఏం అవసరం లేదు. మనకు మరిగి కొంచెం జిగురుగా వస్తే సరిపోద్ది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ఎలాచి పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. బాల్స్ లాగా చేసి పక్కన పెట్టాను. రౌండ్గా చేసుకోవాలి, పగిలిపోకుండా. పక్కన పెట్టుకొని పొయ్యి ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేయాలి. కలర్ వస్తే తీసేయడమే. అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం పాకం బట్టి పెట్టాం కదా, అందులో వేసుకోవాలి. పాకం వేడిగా ఉండాలి, లేదంటే కొంచెం వేడి చేసుకుంటే సరిపోద్ది. ఇవి వేసుకొని ఒక 1 అవర్ ఉంచాలి. 1 అవర్ ఉంచామంటే పాకం పీల్చుకుంటాయి. 1 అవర్ అయిన తర్వాత గిన్నెలో వేసి సర్వ్ చేసేయచ్చు. జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.